సో నేను దీనిలో ఉన్న హైడ్రోస్ కలర్ ఆప్షన్స్ చూపిస్తాను మ్యామ్. ఫస్ట్ కలర్ వచ్చేసరికి మీకు ఇప్పుడు పింక్ కలర్ అండి, హైడ్రో పింక్ కలర్ వస్తుంది కదా, ఆ పింక్ కలర్. సెకండ్ కలర్ వచ్చేసరికి ఇఫ్ యూ వాంట్ మీరు గ్రీన్తో కస్టమైజ్ చేయించుకోవాలి గ్రీన్ పెండెంట్ని అనుకుంటే దిస్ వన్ ఫర్ గ్రీన్ మ్యామ్. ఓకే, మీకు మరీ బాటిల్ గ్రీన్ ఏం రాదండి, నార్మల్ పర్ఫెక్ట్ గ్రీన్ వస్తుందన్నమాట. ఇలా గ్రీన్ కలర్ హైడ్రోస్, ఈచ్ లైన్ వచ్చేసరికి మీకు 14 ఇంచెస్ లెంత్లో వస్తుందన్నమాట. సో సెకండ్ కలర్ వచ్చేసరికి మీకు మెరూన్ షేడ్ వస్తుంది మ్యామ్, అంటే డార్క్ మెరూన్ కూడా కాదు, మీకు మంచి బొట్టు కలర్ అంటారు కదా, ఆ కలర్ వస్తుందన్నమాట. సెకండ్ కలర్ కాంబినేషన్ దీంతో కస్టమైజ్ చేయమన్నా సేమ్ మోడల్ చేస్తాము. సో థర్డ్ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి ఇంక్ బ్లూ అండి, రాయల్ బ్లూ ఇంక్ బ్లూ ఉంటుంది కదా, థర్డ్ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి ఇదనమాట. ఇన్ హైడ్రోస్ అవైలబిలిటీ, మీరు హైడ్రోస్ సపరేట్గా కావాలి అన్నా కూడా బుక్ చేసేసుకోవచ్చు మ్యామ్. వెరీ బెస్ట్ ప్రైస్కి అయితే నేను ఇస్తున్నాను. ఇది వచ్చేసరికి మీకు లైట్గా మెహందీ గ్రీన్ టోన్ లాగా ఉంటుంది మ్యామ్. మీకు వీడియోలో కొంచెం కలర్ డిఫరెన్స్ తెలుస్తుంది కానీ దిస్ ఈజ్ ఫర్ మెహందీ గ్రీన్ కలర్ అండి. ఓకేనా, మెహందీ గ్రీన్ కలర్ లాగా ఉంటుంది. అండ్ ఇంకొక అనదర్ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి కంప్లీట్లీ వెరీ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ మ్యామ్. ఓకే, వెరీ డిఫరెంట్ కలర్ కాంబినేషన్. ఇది రామా బ్లూ కలర్ ఉంటుంది కదా, రామా బ్లూ కలర్ అనమాట. ఓకే, దిస్ ఈజ్ ఫర్ రామా బ్లూ. అనదర్ కలర్ కాంబినేషన్ ఈజ్ ఫర్ ఎల్లో. ఇది మ్యాంగో ఎల్లో మ్యామ్, లెమన్ ఎల్లో కాదు, మ్యాంగో ఎల్లో అనమాట, మ్యాంగో ఎల్లో కలర్. ఓకే, ఇలా వస్తుంది. సో దీస్ ఆర్ ద అవైలబిలిటీ కలర్ ఆప్షన్స్ ఇన్ హైడ్రోస్ అండి. 1 2 3 4 5 6 అండ్ సెవెంత్ వన్ అనేది నేను పింక్ కలర్ అనేది సపరేట్గా చెప్తాను మ్యామ్. ఓకేనా, మెహందీ ఎల్లో, సారీ మ్యాంగో ఎల్లో, రామా బ్లూ కలర్, మెహందీ గ్రీన్, రాయల్ బ్లూ, బొట్టు కలర్ అంటారు కదా, మెరూన్, గ్రీన్ అండ్ పింక్. దీస్ ఆర్ ద అవైలబిలిటీ కలర్ ఆప్షన్స్. మీకు ఏ పెండెంట్ దేంతో అయినా సరే చాలా యూనిక్గా సెట్ అవుతుంది మ్యామ్. పేస్టల్ కలర్స్తో ట్రై చేయండి, న్యూ కలర్స్ కదా, కొన్ని మ్యాంగో, ఇవి మెహందీ గ్రీన్, వీటితో ట్రై చేయండి. అండ్ ఈ బొట్టు కలర్ ఉంటుంది కదా, ఈ బొట్టు కలర్తో ట్రై చేయండి మ్యామ్. సేమ్ ప్యాటర్న్ మీకు చాలా మంచిగా వస్తుంది. లేదు మాకు ప్యాటర్న్ చేంజ్ చేసుకుంటాము అంటే యువర్ విష్. ఇలా వస్తుందన్నమాట. ఎక్సెప్ట్ పింక్ అండి, నేను పింక్ సంగతి తర్వాత చెప్తాను. ఎక్సెప్ట్ పింక్, రిమైనింగ్ ఏ కలర్ అయినా సరే మీకు 20 రూపీస్ ప్లస్ షిప్పింగ్ పడుతుంది. కంపల్సరీగా మినిమం 3 లైన్స్ ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది మ్యామ్. పర్ కలర్కి వచ్చేసరికి మీకు మినిమం 3 లైన్స్ అనేవి ఆర్డర్ ప్లేస్ చేసుకోవాల్సి వస్తుందన్నమాట. 20 రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఈజ్ ద ఛార్జ్ ఈచ్ లైన్. మినిమం 3 లైన్స్, సో ద కాస్ట్ ఈజ్ ఫర్ 3 లైన్స్ 60 రూపీస్ ప్లస్ షిప్పింగ్. 3 లైన్స్ వచ్చేసరికి 60 రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి. ఎక్సెప్ట్ పింక్, నేను పింక్ కలర్ సపరేట్గా చెప్తాను. సో సింగిల్ లైన్ 2 లైన్స్తో అసలు నెక్కి ఏం సరిపోదు కదా మ్యామ్. అండ్ దీస్ ఆర్ ద 2 mm సైజ్. సో మినిమం 3 లైన్స్ ఉంటే మాత్రమే మీ నెక్కి అట్లీస్ట్ 2 లైన్స్ వేసుకోవడానికి వస్తుంది. సో మినిమం అనేది 3 లైన్స్ ఖచ్చితంగా ఆర్డర్ పెట్టుకోవాల్సి ఉంటుంది మ్యామ్. ఈచ్ లైన్ వచ్చేసరికి 20 రూపీస్ పడుతుంది. సో కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓన్లీ బీట్స్, లేదు ఓన్లీ పెండెంట్స్ ప్రైస్ కూడా చెప్పేశాను. అండ్ ఫర్ పింక్ వచ్చేసరికి 45 రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి. సింగిల్ లైన్ 45 రూపీస్ ప్లస్ షిప్పింగ్. 14 inches is the length. టోటల్ సెట్ ప్రైస్ నేను మెన్షన్ చేశాను మ్యామ్. అప్రాక్సిమేట్లీ 14.5 వస్తుంది మ్యామ్. 14 ఇంచెస్ కన్సిడర్ చేసుకోండి. 14 ఇంచెస్ ఈజ్ ద లెంత్. టోటల్ సెట్ 1900